ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి గంగా, మా నాన్న చెప్తుంది కూడా నిజమే కదా. మా చిన్నాన్న చేయించిన నగలు గుర్తుపట్టలేమా ఏంటి? కుక్కే వాసన పసిగడుతుంది ఇవి మనవా కాదా అని. అట్లాంటిది మా నగలు మాకు తెలీదా? ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత నగలు వేసుకుంటుందో తీసేస్తుందో దానిష్టం. మీరెందుకు వాటి గురించి మాట్లాడతారు? అదనట్లే తిరుపతి, చెల్లెల కోసం కష్టపడిపోయి ఇంకేమైనా ఇచ్చాడేమో అనేది చూస్తున్నాం. ఇది సందర్భం కాదు నాన్న. వాళ్ళ చెల్లికి వాళ్ళకిష్టం వచ్చినప్పుడు చేయించుకుంటారు. మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదు. ఊరి ప్రెసిడెంట్ అయిపోయి పోటుగాడు అనిపించుకున్నాడు కదా. చెల్లెలకి మనం ఇచ్చింది కాకుండా తనేమైనా సంపాదించి ఇచ్చాడేమో అని అడుగుతున్నాం. గంగాబావ గురించి మీరిలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు నాగవల్లి అడగకపోయినా మీరు మాట్లాడిన తీరుకి నేనే నాగవల్లికి నగలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ గంగాబావ అడగలేదు. కనీసం జీతం ఇచ్చినా వద్దనే మనిషి ఇలాంటి వాటి మీద ఆశలు పెట్టుకోడు. మాటలకేంలే అమ్మా, ఏమైనా కష్టపడి తీసుకొచ్చాడేమో చూపించండి. ఇవివ్వమని నేనేం అడగలేదు. మీరే మా అన్నయ్యని రెచ్చగొట్టి ఇవన్నీ తీసుకొచ్చేలా చేశారు. ఈ సీమంతంలో అందరి ముందు చెప్పుకోవడానికి ఆ నగలు వేశారు, కానీ అవి నీ దగ్గరే ఉంటాయని కూడా గ్యారంటీ ఏంటి? అసలే నీకు మీ అన్నయ్య అంటే అంత ప్రేమ కదా. సీమంతం అయిపోయాక ఆ నగలేం తీసుకెళ్ళవలే బావా. ఆ నగలు మా చెల్లి దగ్గరే ఉంటాయి. మేము అదే అంటున్నాం. మా నగలు తీసుకుని మీ చెల్లెలకి వేసేస్తే అందులో ఏముందమ్మా? అన్నయ్య అన్నాక సొంతంగా చేయించింది ఏదో ఒకటి వెయ్యాలి కదా. అది కూడా వేయకపోతే ఎట్లా? మీరు కావాలని మా అన్నయ్యని అవమానించడానికే ఈ సీమంతం ఏర్పాట్లు చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడాలి, కానీ ఇలా అందరి ముందు అవమానించాలని మీరు అనుకోకూడదు. అమ్మా కుముదా, నువ్వేం మాట్లాడుకో. శివపార్వతి తన నగలు ఇచ్చేసినా ఆ నగలకు సరిపడేంత డబ్బు నేను శివపార్వతికి ఇచ్చేస్తాను. లేదంటే అవే నగలు నేను చేయిస్తాను. నువ్వు మా చెల్లికి నగలు చేయిస్తావా? అది జరిగే పనేనా? నా చెల్లి మీద అంత ప్రేమ ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎందుకలా మాట్లాడుతున్నారు? గంగాబావ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నావు? మరి అంత బాగా చూసుకుంటే నాగవల్లి కన్నా ముందే పెళ్ళైన నువ్వు ఇంకా నీళ్ళోసుకోలేదేంటి? ఇద్దరి మధ్య శాంతి ముహూర్తం పెట్టలేదు. బాగానే చూసుకుంటాడనేసి ఎలా అంటావు శివ? తనని భార్యగా దగ్గరికి తీసుకున్నా చెల్లెళ్ళందరికీ పెళ్ళైన తరువాతే పిల్లల గురించి ఆలోచించాలని అనుకున్నారేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.